గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రజెంట్ RC16 మూవీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి ఒక పీడకల. ఆ పీడకల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనే ఉద్దేశంలో ఉన్నారు రామ్ చరణ్. అనేక ఇంటర్వ్యూస్లో ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. నా కెరియర్లో ఈ చిత్రం రంగస్థలాన్ని మించిన సినిమా అవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కీలకమైన పాత్రని డైరెక్టర్ బుచ్చిబాబు రాసినట్టుగా లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అతిథి పాత్రనే అయినప్పటికీ సినిమా కథని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఆ క్యారెక్టర్ ఉంటుందట. మెగా ఫ్యాన్స్ కి ఈ సన్నివేశం ఒక విజువల్ వండర్ గా ఉంటుందని టాక్. త్వరలో మెగాస్టార్ పాత్రకి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం సోషల్ మీడియా ద్వారా చేయబోతుందట. గతంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిందో అందరికీ తెలుసు. ఫ్యాన్స్ జీవితాంతం మర్చిపోలేని పీడకలలో ఇది కూడా ఒకటి. అలాంటి సినిమా తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి కనిపించబోతున్నారు. గతంలో కూడా చిన్న చిన్న అతిథి పాత్రల ద్వారా చిరంజీవి రామ్ చరణ్ సినిమాలో కనిపించారు. రామ్ చరణ్ రెండవ చిత్రం మగధిరలో, అదేవిధంగా బ్రూస్లీ ది ఫైటర్ సినిమాలో కనిపించాడు. రామ్ చరణ్ కూడా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150లోని అమ్మడు కుమ్ముడు అనే సాంగ్లో కనిపించారు. వీటిలో మగధిర, ఖైదీ నెంబర్ 150 సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. RC16 కూడా ఆరెంజ్ హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే 2 కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల ఢిల్లీలో జరగబోయే 3వ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ పాల్గొనలేదు, కానీ తదుపరి షెడ్యూల్ నుండి పాల్గొనే అవకాశం ఉందట.